శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. హరి ఓం. శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్తుమాంజలులు. శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మాన్ దాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. మొట్టమొదటగా మేషాది ద్వాదశ రాశులకి ఈ వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశికి మఖ 4 పాదాలు, ఉప్ప 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి అవుతుంది. రాశిలోనే కుజుడు, కేతు ఉన్నారు. చాలా కోపదార్థాన్ని బాగా తగ్గించుకోవాలి. ఈ వివాహ సంబంధమైన విషయాలలో ఆచి తూచి అడిగేయాలి. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సప్తమంలో రాహు ఉన్నాడు. ఆయుధాల వల్ల దెబ్బలు తగులుతాయి. కింద పట్టం ఒక రాళ్ళ మించి దిగేటప్పుడైనా, మెట్ల మించి దిగేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులతో ప్రమాదకారులు ఉన్నారు. శత్రువులు పొంచి చూస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు వల్ల. అష్టమంలో శని ఉన్నాడు. ఆరోగ్య భంగాలు. అష్టమంలో శని ఉంటే ఊరికే ఎంత నరాలు నొప్పులు, మానసికమైన ప్రశాంతత ఉండదు, జీవితం మీద విరక్తి పుడుతూ ఉంటుంది. రోగాలు అంటే అష్టమం నష్టకారణమని రోగాల కారకుడు ఇప్పుడు అవుతాడు శని. కాబట్టి చాలా యాక్సిడెంట్ కాకుండా మెట్లు దిగుతున్నప్పుడైనా, నీళ్ళలో నడిచేటప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండి ఆచి తూచి అడిగేయాలి శని వల్ల. శనికి పరిహారాలు చేయించుకోండి. భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు. ఈ సింహరాశి వారికి భాగ్యంలో ఉంటే మంచి భోగాన్ని ఇస్తాడు, మంచి మానసికమైన ప్రశాంతతని ఇస్తాడు చక్కగా. తర్వాత 10లో అంటే దశమం అంటే రాజ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి ఉద్యోగాన్ని ప్రయత్నించుకోండి. చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఏకాదశిలో గురుడు ఉన్నాడు సింహరాశి వారికి, ఎక్సలెంట్గా ఉన్నాడు. కాబట్టి గురుడు వల్ల పెద్ద ఇబ్బంది లేదు. ఈ గురువు గారు బాగుంటే మిగతా గ్రహాన్ని కొంచెం అట్లా అణిగిపడి ఉంటాయి. కాబట్టి